ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని, గౌరవ ముఖ్యమంత్రి, అపారమైనటువంటి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారిని మీరు నోటుకొచ్చినటువంటి మాట్లాడటం ఇది సరైనటువంటి విధానం కాదు. ఈనాడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి విషయాన్ని పేరు నాని గారు గుర్తుంచుకోవాలి. మీరు పవన్ కళ్యాణ్ గారిని చిక్కడు దొరకరు అనేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? మీ పరిస్థితి లోపల బయట అన్నటువంటి పరిస్థితిలో మీరు ఉండటం నిజమా కాదా? ఈ రోజున మీరు స్టేలో ఉన్నారా, స్టేలు తెచ్చుకుని బయట ఉన్నారా కాదా అన్నటువంటి విషయాన్ని పేరు నాని గారిని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. మీ యొక్క పరిస్థితి గురించి, మీ యొక్క దౌర్భాగ్య పరిస్థితి గురించి మీరు ఆలోచన చేసుకోండి. మీరు నోరుంది కదా అని, నాలుగుంది కదా అని ఇష్టం వచ్చినటువంటి మాట్లాడితే ఇది సరైనటువంటి విధానం కాదని పవన్ కళ్యాణ్ గారు కనపడలేదంట. పవన్ కళ్యాణ్ గారు పేరు నాని గారు ఇంటికి వచ్చి ఆ ఇంటి ముందు కుర్చీ చేసుకుని రోజు ఎక్కడికి దొరకకుండా ఆ పేరు నాని గారికే కనపడతా కూర్చోవాలా పవన్ కళ్యాణ్ గారు అని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఈ రోజున ప్రజా సమస్యల మీద, ప్రజల యొక్క అవసరాల మీద, ప్రజల గురించి తపన పడుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఏ సమస్య ఉన్నా ప్రజల గురించి తాపత్రపడి దాన్ని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ, కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ ఏదో విధంగా సమస్యలను పరిష్కారం చేయాలంటే ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. కనుక నోరుంది కదా అని, నాలుగుంది కదా అని పేరు నాని గారు ఒక మాజీ మంత్రిగా ఈ విధంగా దౌర్భాగ్యమైన స్థితిలో మాట్లాడటం సరైనటువంటి విధానం కాదని పేరు నాని గారిని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. బడుగు బలహీనతలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరుల విషయంలో కానివ్వండి, రైతాంగ సోదరుల విషయంలో కానివ్వండి, ఈ కులం ఆ కులం అని కాకుండా అన్ని కులాల వారికి కూడా అభివృద్ధి పథంలో, ప్రగతి పథంలో పవిత్ర ఆంధ్ర రాష్ట్రాన్ని మరి పవిత్ర భారతావనిలో అగ్రగామిగా ఉండే విధంగా తయారు చేయడానికి శక్తి వంచ లేకుండా పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారా లేదా అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా పేరు నాని గారు తెలుసుకోవాలని సందర్భంగా తెలియపడుతున్నా. ఈ ప్రజల గురించే పాటుపడుతూ, ప్రజా సమస్యల మీదే పాటుపడుతూ ఉన్నటువంటి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినటువంటి పేలాపలు పేలితే మరి సరైనటువంటి రీతిలో మరి పేరు నాని గారికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితులకి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరొకసారి ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు కానివ్వండి, ఇటువంటి నోటికొచ్చినటువంటి పేలాపనలు కానీ భవిష్యత్తులో పేరు నాని గారు చేయడానికి వీల్లేదని కూడా పేరు నాని గారిని, మాజీ మంత్రివర్యులు పేరు నాని గారిని డిమాండ్ చేస్తూ నేను సెలవు తీసుకున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.